ఎప్పుడు ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? నేనా చిన్నప్పుడే ఆ, డాడీ బిజీగా ఉంటుంటే డాడీ ప్లేస్ లో నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అదేంటి? జెంట్స్ మారిపోయి లేడీస్ అయిపోతారు, ఉమ్, వేరే గారు అమ్మాయిని పెట్టేయండి, ఆయన దొరకట్లేదు కదా, ఆయన అరే దొరికినప్పుడు ఆయన తీసుకుందాం అని ఇది ఎక్కడైనా ఉందా ఓడి సీరియల్ కి అమ్మ, అవునా? తీసుకెళ్ళిపోయారు. ఆ సీరియల్లో నా ఎంట్రీ. ఏ సీరియల్? ఇది ఎక్కడైనా ఉందా, ఇది ఎక్కడైనా ఉందా? దూరదర్శన్ అచ్చచ్చా, ఓ DD1. అబ్బో, తమరు దూరదర్శన్ నుంచి ఉన్నారా? ఆ సీరియల్ నాకు అసలు తెలియదు అప్పుడు ఆ, ఏమి. తీసుకొని వెళ్ళిపోయి అమ్మ నవ్వు అమ్మ ఇది అంటే చిన్నప్పుడు చాక్లెట్ ఇచ్చాను. అంటే అలా స్టార్టింగ్ చిన్నప్పుడు వచ్చేసాను నేను ఓహో, ఫీల్డ్ లో. అవునా? నాకు సో షూటింగ్ ఆల్మోస్ట్ అంటేనే ఇంట్రెస్ట్, నువ్వు స్టడీస్ 30 అంతా ఇయర్స్ ఇంట్రెస్ట్ లేదు. ఇండస్ట్రీ అయితే. ఎస్, ఓడి అమ్మ. పృథ్వీరాజ్ గారితో మళ్ళీ చెప్పుకుంటే ముసలిదాన్ని అయిపోతుంది. చెప్పొద్దు అయితే. కానీ నువ్వు అలాగ అనిపించదు తెలుసా, 20 లాగే ఉంటావు. 16 16 ఇంకా 4 తగ్గించా. ఇప్పటికి ఎప్పటికి 16. అది 16 ఫిక్స్. అది ముసలాన్ని ఇచ్చి చేశారబ్బా. ఆయన కూడా పాపం యంగానే ఉన్నాడు. డబ్బులు సంపాదించాడు మీ ఆయన? అడగండి పక్కన, మీరు డైరెక్ట్ గా అడగరు కదా. అంటే లేడీస్ ఎవరు చెప్పరు, ఆయన ఏం సంపాదించి ఆయన ఇంకో ఏదో ఒకటి చెప్తాడు, లేడీస్ చెప్పరు. అదే కావాలి నాకు, నేనే చెప్పను. సరే అయితే ఆయన్నే అడుగుదాం. ఎవరిదైనా సరే ఎవరిది వాళ్ళే చెప్పుకోవాలి. రైట్. నీది నువ్వే చెప్పు. కాదబ్బా, వచ్చావు కదా ఇండస్ట్రీకి, ఉట్టి చేతులతో వచ్చావు, మహాలక్ష్మి లాంటి అమ్మాయి దొరికింది, సో బ్రహ్మాండంగా నడుస్తుంది లైఫ్. కానీ ఇంకా మీ ఫేస్ లో ఏదో అసంతృప్తి కనబడుతుంది నాకు, ఏంటది? ఆయన కనిపించింది నాకు ఎందుకు కనిపించట్లేదు, ఆ, ఆయన అదే. చూస్తున్నా. ఏంది మామ ఆయన చాలా తీవ్రమైన బాధలో ఉన్నాడు, ఆయన అసంతృప్తి. తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నాడు సీరియస్ గా. కక్కు బయటికి అది ఏదన్నా కానీ వాళ్ళు బయటికి రావాలి. ఈరోజు రావాలా అది మనం పోవాలా. పోవాలా? చెప్పండి, ఏంటి మీ అసంతృప్తి? ఏం లేదు, చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ ముందర కూర్చున్నా కదా. అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. అవునా? చాలా రోజులు అయిపోయింది. ఓకే. ఎవరికి ఫోన్ చేసినా నిజం చెప్తున్నా ఆ, ఇక్కడ బుక్ అయ్యాడు అంతేగాని అంతే. అది ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కొటేషన్ పెడతారు, అచ్చా, తప్పుగా పెడతాం, మన దగ్గర అట్లా మరి Thumbnails. తమ్నేల్స్ అసలు మన దారుణంగా కాదు. పెడతారు. నాకే నవ్వు వచ్చింది. వీరయ్య గారు అల్లుడు చేసిన పనికి వీరయ్య గారు అమ్మాయి ముఖం ఎక్కడ పెట్టుకుందో తెలుసా అంట. అవునా? అది నేను ఈయన ఏం చేశాడు, నేనేం పెట్టా, ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఏం లేదు, ఏముండదు. అదే కదా, తమ్లైన్స్. మనమే తమ్నేల్స్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాను నేను, కాబట్టి నేను అలాంటి పనులు చేయలేదు. Don't worry. ఘోరంగా. నేను అందుకే ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది నేను ఇంటర్వ్యూస్ ఇచ్చి. అవునా? ఏ ఛానల్ ఇంటర్వ్యూస్ అడిగినా ఇవ్వట్లేదు. ఓకే. సారీ అమ్మా లేదు అని చెప్పేస్తున్నా. ఒకవేళ పేమెంట్ చేశారనుకోండి ఇస్తా, ఓకే. చెప్తున్నా, డైరెక్ట్ చెప్తా. ఎందుకంటే ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాను నేను, ఏం లాభం ఎవరి కడుపుకి, ఓకే. అసలు ఏం లేదు. పేమెంట్ ఇస్తారా ఇవ్వండి, ఇంటర్వ్యూకి వస్తా, ఓకే. లేదు అంటే లేదు, దట్స్ ఆల్. అచ్చచ్చచ్చా. ఫ్రీ 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 చేసి ఎన్ని మా నాన్న చేస్తావు? అక్కడే ఉండే, ఆ. నేను అక్కడే ఉండే, ఆ. మేము ఎదగలేకపోతున్నాం. హైట్ లో మేము ఎవరు ఏం చేయలేం కానీ కానీ దేంట్లో ఎదగలేకపోతున్నాం. డబ్బులు వచ్చింటాయిలే బ్రహ్మాండంగా. వచ్చినాయి ఖర్చు. అన్నీ గొలుసులు చూడాడు, అంతంత లావు గొలుసులు ఉన్నాయి. కష్టపడ్డా, మరి ఏం ఇష్టపడ్డా. లేదు. నేను ఏదైనా సరే కష్టపడి సంపాదించాను. ఆయన కూడా ఒకటి ఇవ్వచ్చు కదా పాప, అన్ని నువ్వే వేసుకుంటే ఎలా? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి, అది ఆయన అలా చెప్పుకోవాలి, చాలా డల్ గా కనిపిస్తుంది, అలా మనం చెప్పుకోవాలి. అంతేనా? తగ్గేదే లేదు. ఇయ్యవా? ఏమి ఇయ్యవా? ఒకటే చేయను, అది నేను వేసుకున్నా, ఎల్లమ్మ తల్లి చేయను. ఇది నాకు ఉండాలి, నా కులదేవత అనమాట. రైట్. ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం ఏదైనా సరే ఈమెకి చెప్పుకుంటా, నేను మెడ నుంచి తీయను. ఓకే. ఇదంటారా నేను ఇచ్చిన లైసెన్స్, అంతే లైసెన్స్. తీసి ఫ్రిడ్జ్ లో పెడదామంటే వద్దు, మళ్ళీ ఇంకా చల్లగా ఉండాలి మా ఆయన, మరి డీ ఫ్రిడ్జ్ లో పెడదాం అనుకుంటా. అచ్చా, అట్లా. ఇది అందుకే నేను కొన్నది కష్టపడ్డ వస్తువు ఏదైనా సరే మళ్ళీ వెళ్ళకూడదని ఎంత కష్టం వచ్చినా మారోడ్ షాప్ లో పెట్టను. వెరీ గుడ్. ఇంకా ఒకటి అప్పు చేయను. వెరీ గుడ్, సూపర్. బతకాలి కానీ అప్పు చేసి వాడు వచ్చి పీకల మీద కూర్చొని నా అప్పు ఇస్తావా లేదా అంటే ఎవడన్నా మన అప్పు కోసం అడిగితే అది ఎంత నా వల్ల కాదు, దుర్భరంగా ఉంటది. ఎందుకంటే మా లైఫ్ లో నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసాం. మా మమ్మీ వాళ్ళకి వీళ్ళకి అప్పు చెయ్యదు, అప్పు ఇప్పిస్తుంది, ఇప్పించేది. ఇప్పుడు మీరున్నారు, మీ దగ్గర నేను చాలా క్లోజ్, ఒకడున్నారు, ఈ పాపం ఏమైతే ఇస్తాడంటాడా, మా అమ్మ మధ్యలో ఉంటది, వాళ్ళు పారిపోతారు, మా అమ్మని పట్టుకుంటారు. అలా మా నాన్న చాలా లాస్ అయ్యాడు. కృష్ణానగర్ లో ఇల్లు ఉంటుండే, లేకుంటే మాకు సొంత ఇల్లు ఉంటుండే. అదే కదా, 500 సినిమాలు చేశాడంటే బోల్డ్ అని డబ్బులు వచ్చి ఉండాలి. పూర్ణ టిఫిన్ సెంటర్ బిల్డింగ్ ఉందా ప్లేస్,
ఆ ప్లేస్ 50,000కి ఇస్తుండే. మా నాన్న కొండలే, అన్ని కొండలు గుట్టలు ఉంటాయి, కొనుక్కోకు అది ఇది అని చెప్పి మా నాన్నకి లేకుంటే కృష్ణానగర్ లో మాకు ఇల్లు. ఇప్పుడు కృష్ణానగర్ అంటే కృష్ణానగరే మామ, అంతే. మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు నేను ఈ కృష్ణానగర్ వదిలి ఆ కృష్ణానగర్ లో ఉంటున్నా. జీడిమెట్ల సురారం కృష్ణానగర్. అక్కడ మా నాన్న పేరు పెట్టాడు. ఆ కాలనీకి గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు ఇచ్చారు. రాజీవ్ గృహ కల్పన ఏదో 60 గజాలు. అదే ఇల్లు నాకు ఇచ్చాడు డాడీ. దాన్నే కష్టపడి నేను 16 లక్షలు ఎట్లా సంపాదించానో తెలియదు, ఎట్లా కట్టానో తెలియదు. చాలా మంది హెల్ప్ చేశారు నాకు. బిల్డర్లు మోసం చేసి. మిమ్మల్ని కూడా మోసం చేశారా? చాలా మోసపోయాను, లక్షలు మోసపోయాను. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంత ఉంటుంది. అవునా? అంటే ఒక్క ముక్కలో అది పెయింట్ చేసే అబ్బాయి, తనతో డాన్సర్ గా ఒక అబ్బాయి వస్తుంది. ఇప్పుడు వద్దులే గానీ ఆ టాపిక్ అయిపోయింది. కాదు, ఎందుకంటే పాపం ఇప్పుడు మాట్లాడుతున్నారు పిల్లలు, అందరూ నా పిల్లలే. అతనికి తెలీదు. సరే వీడు బాగుపడతాడు కదా అనేసి వీడు హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఈ పెయింటర్ బిల్డర్ గా చేసేస్తే వాడు బాగుపడతాడు, 4 రూపాయలు సంపాదిస్తాడు. సరే మనం చేసేది హెల్ప్ ఇదే కదా అని వాడు అక్కనే కదా అనేసి నాకు చెప్పాడు అనమాట. అక్క ఇల్లు కడతాడు బిల్డర్ అని. వాడికి ఏం పని రాదని వీడికి తెలియదు, నాకు తెలీదు. మధ్యలో మోసపోయింది నేనే. ఇప్పటికీ నాకు ఆ మనీ రాలేదు ఆ అబ్బాయి దగ్గర నుంచి. ఎన్ని లక్షలు? ఒక 3 లక్షల దాకా ఉండొచ్చు. ఇంకా అబ్బాయికి పని తెలియదు అని చెప్పి ఆ అబ్బాయిని పక్క జరిపేసి నేను నా అంతటి నేను మేస్త్రిని పెట్టుకొని కొంచెం కొంచెంగా అసలు 3 ఫ్లోర్లు లేపొచ్చు అప్పుడు. నేను ఉండడానికి మాత్రం కట్టేసుకున్నాను, కట్టుకొని ఉంటున్నాను అక్కడ. ఇంకో 2 ఫ్లోర్లు వేస్తే నీకు రెంట్లకు వచ్చేస్తుంది. కానీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లోర్లు వేసే ఇది కూడా లేదు నాకు. అవునా? ఏది లోన్లు వస్తాయి కదా దాని మీద? ఇది రిజిస్ట్రేషన్ లేదు కదా, గవర్నమెంట్ ఇది కదా, అది రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి రాదు. ప్లస్ అంత కష్టం పడకూడదు, అప్పు చేయకూడదు, ఉన్నప్పుడు కట్టుకుందాం అనేసి వదిలేసాను అంతే. మేము ఉండడానికి ఉంది. ఏం సంపాదించావు అబ్బాయి? 50 కిలోలు బంగారం. 50 కిలోలు కాదే, 40 కిలోలు. 40 కిలోలు. 50 కేజీ తాజ్ మహల్ 50 కూడా కాదు, 40. చెప్పింది బాగా వేసింది కదా, అది నేను చెప్తే బాగా అందుకు చెప్పలే. ఇప్పుడు మడిచిపెట్టుకోవాలి. అందుకే తిండి అర్థం పెట్టావా? లేదు లేదు, ఊరుకునే పెట్టా. మామూలుగా సంపాదించిన మొగులని ఇంటికి రానియరు కదా పిల్లలు, ఫుడ్ కూడా సరిగ్గా పెట్టారు, దగ్గర రానివారు కదా, అట్లా నువ్వు అడ్డం పెట్టి. ఇది ఆపోజిట్, ఈయనే వండి పెడతాడు.